ఒక్క వర్షానికే బెంగళూరు అల్లకల్లోలమైంది. ముగ్గురు చనిపోయారు. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. భాగ్యనగరంలో భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటి? అధికార యంత్రాంగం తీసుకుంటున్న జాగ్రత్తలు ఎంతవరకు వచ్చాయి? గ్రేటర్ వ్యాప్తంగా ఎన్ని వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయి? హైడ్రా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? మే 18, 19 తేదీల్లో బెంగళూరులో కురిసిన భారీ వర్షాలతో రోడ్లు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాంతినగర్లోని బీఎంటీసీ బస్ డిపోలు నడుములోతు నీరు నిలిచి బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. 24 గంటల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావటంతో ఒక్కసారిగా బెంగళూరు వణికిపోయింది. రెస్క్యూ బృందాలు పడవల్లో వెళ్లి రెస్క్యూ చేయాల్సి వచ్చింది. చూశారుగా, ఇది బెంగళూరు సీన్. ఇప్పుడు హైదరాబాద్ విషయానికొద్దాం. మన దగ్గర భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి? హైడ్రా, జీహెచ్ఎంసీ ఎంతవరకు రెడీగా ఉన్నాయి? రైట్, ఒక్కసారి ఈ సీన్ చూడండి. హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద వరద నివారణ కోసం నిర్మిస్తోన్న రెయిన్ వాటర్ సమ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్ 2న స్వయంగా పరిశీలించారు. ఆ సందర్భంగా వరద నివారణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై వరదను మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించొచ్చని సూచించారు. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని 5 నెలల క్రితమే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రెయిన్ వాటర్ సంప్ల డిజైన్ మార్చాలన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంప్లను నిర్మించాలని ఆదేశించారు. సో ఇప్పుడు వీటికి తగ్గట్లే ఏర్పాట్లు జరిగాయి. రివ్యూలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్ని వేళలా అలర్ట్ గా ఉండాలని ఇటీవల తీసుకున్న రివ్యూ మీటింగ్ లో జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, హైడ్రా, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాఖలన్నీ కలిసి మే నెల చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలోగా మాక్ డ్రిల్ ఏర్పాటు చేయాలని, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన పెంచాలన్నారు. ఇప్పటికే వరద పోయేందుకు చేపట్టిన పనులు 56% పూర్తయ్యాయని, మిగిలిన అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్. ఇక ప్రత్యేకంగా ఏర్పాటైన హైడ్రా విభాగం కూడా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో సిద్ధమైందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అలర్ట్ గా ఉండాలని, పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎక్కడ నీళ్లు నిలిచినా, చెట్లు విరిగినా, ట్రాఫిక్ ఇబ్బందులవుతున్నా వాటిని వెంటనే క్లియర్ చేసేందుకు టీంలను రెడీ చేశారు. నిజానికి హైదరాబాద్ లో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే తట్టుకునేలా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అందుకే అన్ని శాఖల సమన్వయంతో అలర్ట్గా ఉన్నామంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా స్టాఫ్ అంతా కూడా దీనికి ట్రైన్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఏది డిజాస్టర్ సంబంధించిన అంటే లోకి డిజాస్టర్స్, ఈ వర్షాలు, బట్ దీనికి విత్ లిమిటేషన్ ఏంటంటే మనకి హైదరాబాద్ మన నాలాలంతా కూడా ఒక 2 సెంటీమీటర్స్ దాకా రెయిన్ఫాల్ని తీసుకోగలుగుతాయి, కానీ బియాండ్ దట్ అవ్వదు. ఇప్పుడు రోడ్డు మీద ఈ నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని వెంటనే మ్యాన్ హోల్స్, లేకపోతే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మేము జిహెచ్ఎంసీతో కూడా మీటింగ్ పెట్టాం. ముందు అది ఏదైతే సిల్ట్ రిమూవల్ ఉందో మనకి ఏదైతే ఈ ఛానల్స్, లేకపోతే ఇది నాలాస్లో, లేకపోతే ఈ డ్రైన్స్లో అది ప్రాపర్గా చేస్తే కనుక చాలా వరకు మనం వాటర్ని తొందరగా మనం డ్రైన్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి రేపు మేము దాన్ని కూడా మేము కూడా చూస్తాం. చూసి ఎక్కడెక్కడ ఈ సిల్ట్ తిరిగి లేదో అది కూడా చూస్తాం.